అమెరికా బిగ్ వార్నింగ్. ఇరాన్ రాజధాని నగరం టెహ్రాన్లో అత్యంత భద్రత ఉండే ప్రాంతంలో హమాస్ అగ్రనేతను బాంబు పెట్టి లేపేసింది ఇజ్రాయెల్. దీంతో ఇరాన్ రక్తం మరిగిపోతుంది. తమ భూభాగంలోనే ఈ దాడి జరగడాన్ని జీర్ణించుకోలేని ఇరాన్ ప్రతీకారం కోసం సిద్ధమైంది. ఇజ్రాయెల్ ఇంతకు ఇంత మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అమెరికా నిఘా వర్గాలు ముప్పును పసిగట్టి వైట్ హౌస్ తాజాగా ప్రకటించింది ఇరాన్ లేదా దాని అనుకూల దాడి చేస్తారని తెలిపింది. ఇజ్రాయెల్పై ఇరాన్కి దాడి సమయం ఆసన్నమైందని అగ్రరాజ్యం అమెరికా హెచ్చరికలు చేసింది. రాబోయే రోజుల్లో ఇరాన్ లేదా దాని పాక్షిక దాడులు తీవ్రతరం కావచ్చన్న నిఘా వర్గాలు నివేదికలను శ్వేతసౌధం ఉటంకించింది. ఈ వారంలోనే టెల్ అవివ్పై దాడులు జరిగే అవకాశం ఉందని వైట్ హౌస్ అధికార ప్రతినిధి జూన్ ఎఫ్ కిర్బీ తెలిపారు. ప్రతీకార దాడిని ఊహించిన ఇజ్రాయెల్ వాటిని ఎదుర్కోవడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అమెరికా హెచ్చరికలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత 2 వారాలుగా పశ్చిమాసియాలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. గత నెలలో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియాను ఇరాన్లోనూ, హెజ్బుల్లా సీనియర్ కమాండర్ ఫౌద్ హఖ్రుల్లాను లెబనాన్లోనూ హత్యకు గురయ్యారు. వీటిని ప్రతీకారం తప్పక తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిజ్ఞ చేసింది. దీంతో ఏం జరుగుతుందనే ఆందోళన నెలకొంది. ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా సహా పశ్చిమ దేశాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ప్రయత్నాలను మద్దతుగా సంయుక్త ప్రకటన జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో సహా 5 ప్రపంచ నాయకులు ఇరాన్ సంయమనం పాటించాలని కోరారు. అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీలు ఉద్రిక్తతలను తగ్గించడానికి, తదుపరి హింసను నిరోధించడానికి కృషి చేస్తున్నాయి.